నా బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాను. మీరందరూ ప్రే చేసి నన్ను బ్లెస్ చేయండి. మై సిస్టర్ నేమ్ ఇస్ క్యూటీ. మై మదర్ నేమ్ ఇస్ ఊర్మిళ. మై ఫాదర్ నేమ్ ఇస్ చంటి బాబు. Hi, many happy returns of day you, my dear son. May God bless you. My name is Logan May God bless you. Babu. May God bless you. Bye. షూట్ అనే పెట్టుకోండి దూరం దూరం ఇచ్చేసి దగ్గర డిస్టెన్స్ తీసుకొని డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంతమంది జనాలు వినిపించడం బయటికి వస్తారు క్యూటీ నువ్వు ఆ చైర్లో కూర్చోపో. నీ చైర్లో చిన్న చైర్ చిన్నపిల్లల మాస్కులు వేరే వస్తున్నాయి. సార్ ఇగో ఇది ఒకటి తీసుకోండి అబ్బా పిల్లలకి తీసుకో. ఇగో పెద్దబాబు ఇగో అటు వేసుకో డోర్ దగ్గర. డోర్ దగ్గర వేసుకో. ఇటు రావాలి. అది ఇగో ఇదే బెడ్ కౌంట్ ఇటు రండి. అక్క చైర్ లేదా ఇంకోటి చిన్న స్టోర్ ఉంటుంది కదా సార్ మీరు ఇది వేసుకోండి సార్. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, ఆ నమ్మకమైన దేవ యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు రచించుకుంటున్నాం. గడిచిన దినమంతా క్షేమ కాచి కాపాడి భద్రపరిచి తండ్రి మరి సాయంకాల సేవలో వైపసాగి పాత్రకి వచ్చి ప్రార్థించిన భాగ్యం బట్టి వందనాలు రచించుకుంటున్నాం. మరి సేవ ప్రత్యేకంగా ప్రభు తండ్రి నాయన చంటి బాబును ఊరిగా ప్రేమించి వారి దానం ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు స్తోత్రాలు రచించుకుంటున్నాం. వారి కుటుంబంలో తండ్రి జతపరిచి వారి కుటుంబ దాంపత్య జీవితంలోనైనా మీరు చేసిన మేళం బట్టి వందనాలు తెలుసుకుంటున్నాం. తండ్రి సంఘంలో ప్రభావ తనకు దానం ఇచ్చిన కుమారుడు లూకాస్ను బట్టి వందనాలు తెలుసుకుంటున్నాం. లూకాస్ను ప్రభావ తన గత 8 సంవత్సరాలు కాచి కాపాడు భద్రపరిచి 9వ సంవత్సరంలో ప్రయాణం చేసిన విధానం బట్టి వందనాలు తెలుసుకుంటున్నాం. ఆయన జీవితంలో తన తమకు చేసిన ప్రతి మేళం బట్టి వందనాలు. దినదినము తండ్రి యొక్క ప్రేమలో భక్తులు ఆరోగ్యంలో ఆయుష్లో మీరు కాపాడుతూ సమర్పించిన విధానం బట్టి వందనాలు తెలుసుకుంటున్నాం. మరి సాయంకాల సమయంలో ప్రభావ మరి ఆయన ఒక జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి సన్నిధానంలో ప్రభావ నేను ఆరాధించడానికి గణపరచడానికి ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు తెలుసుకుంటున్నాను. జరగబోయే ప్రభావ కార్యక్రమం అంతా ప్రభావ నీ సన్నిధి నుంచి మీరు నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంగళ వేస్తున్నాను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెందము. ఆకాశములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంధ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంధ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెందము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెందము. ఆకాశము నుండి మానను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మానను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెందము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెందము. హల్లెలూయా. మన మధ్యలో తమ నరేషన్ ఒక 5-10 minutes దేవుని వాక్యాన్ని షేర్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. వాకింగ్ అంటే ఏం చేయకుండా దాని గురించి తర్వాత దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు. ఎందుకంటే లోకస్ యొక్క 8 సంవత్సరాలు గడిచి 9వ సంవత్సరంలో అడిగిస్తున్న సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటకు దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి నేను వందనాలు. ప్రస్తుతం ఉన్న COVID-19 ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కూడా దేవుడు కొంత మనకు ధైర్యాన్ని ఇచ్చి ఈ విధంగా కలుసుకోవడానికి ఇచ్చిన ఈ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని బట్టి దేవునికి వందనాలు. అయితే కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున ఈ కుటుంబానికి లోకస్కి ఉపయోగకరంగా ఉందిలాగున ఈ యొక్క సెషన్ ఉండడానికి చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మా దేవ, మా రక్షక, మా కాపరి మీకు వందనాలు. మాతో మాట్లాడువాడవు, మమ్మల్ని నడిపించేవాడవు, జీవం కలిగిన దేవుడివి, జీవాన్ని దయచేసే దేవుడివి, నీవే మా ఆశ్రయమని ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో లోకస్ జన్మదినాన్ని సందర్భంగా నేను కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. మాకును, ఈ లోకస్తును, మా తండ్రి కుటుంబానికి అందరికీ ఉపయోగకరమైనటువంటి నీ వాక్యం చేత మాతో మాట్లాడి నీ కొరకు జీవించడానికి మీరు ఇప్పుడు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం ఒక తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మొదటి వచనం చదివితే, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ మనకు ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, ఇక్కడ నుంచి వచ్చే మాటను చాలా జాగ్రత్తగా విందాం. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అనేను అనుకుంది. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. ఈ ఆదాము అవ్వ అనేవాళ్ళు యాక్చువల్లీ దేవుని చేత ఆదాము సృష్టించబడి మొదటిగా కుటుంబ వ్యవస్థను స్టార్ట్ చేసి అంటే భార్యాభర్తలుగా ఈ లోకంలోనే ఫస్ట్ ఆడమ్ అండ్ ఈవ్గా ఉన్నటువంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, యెహోవా దయ వలన మేము ఒక మనిషిని సంపాదించుకున్నాం. లేదో మేము చేసుకున్న కార్యంగా
మా వలన కలిగిన కార్యం కాదు, మేము సంపాదించుకున్నది కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృప వలన, లేకపోతే దేవుని యొక్క దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నా అని మొదటి తల్లి అయినటువంటి, ఫస్ట్ తల్లిగా ఈ లోకంలో సృష్టించబడినటువంటి, అమ్మగా పిలువబడినటువంటి ఒక తల్లి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ రిసీవ్డ్ వన్ మ్యాన్. అంటే దేవుని కృప వలనే ఇది నాలో, ఈ ఒక మనిషిని సంపాదించుకోవటంలో నాలో మా యొక్క ఏమాత్రం సామర్థ్యం లేదు, కేవలం దేవుని యొక్క దయ వలన అని. పిల్లలు అనేది దేవుని యొక్క దయ వలన కలిగేవాళ్ళు. వాళ్ళు ఏదో మనకున్న గొప్పతనం వల్ల కానీ, లేకపోతే మనకున్నటువంటి ఏదో సామర్థ్యం వలన కానీ కలిగిన వారు కాదు. అది దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానం అని, దయ అని మనం గుర్తుంచుకొని వాళ్ళని పెంచే విషయంలో బహు జాగ్రత్తగా కలిగి ఉండాలి. అందుకే చాలా మంది పిల్లలకు పెంచేటప్పుడు ఎక్కువసార్లు క్రైస్తవులుగా మనం మొదటగా వాళ్ళకి నేర్పించేటప్పుడు ఏం నేర్పిస్తామంటే 23వ కీర్తన నేర్పిస్తాం. 23వ కీర్తనలో ఏముంటుందంటే, యెహోవా నా కాపరి నాకు లేమి లేదని. చిన్నప్పుడు నేర్పిస్తా ఉన్నప్పుడు చాలా ఈజీగా దాంట్లో ఏముంటుందంటే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని. చాలా ఈజీగా ఎవరిని అడిగినా చెప్పేస్తారు ఆ మాట. 23 కీర్తన 1వ అధ్యాయం అనగానే, 1వ వచనం అనగానే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని. కానీ ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ మాటను పూర్తిగా ధ్యానిస్తే చాలా విషయం దాంట్లో నిగూఢమై ఉన్నది. ఏమనంటే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఈ మాట కనుక మనం పిల్లలకి సరైన విధంగా బోధిస్తే, సరైన విధంగా నేర్పిస్తే, వాళ్ళు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు వెళ్ళగలిగినా, సంపాదించుకున్నా, సాధించుకున్నా, చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరుకున్నా దేవుణ్ణి మర్చిపోలేదు. లేకపోతే చాలా కష్టం వచ్చినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి దాన్ని సామర్థ్యం సంపాదించుకోగలరు. ఎందుకంటే ఆ వాక్యంలో ఉన్నటువంటిది ఏంటంటే, ఆయన నా కాపరి అని. కాపరి అనేది ఎవరు అంటే, మనల్ని నడిపించువాడు. మనల్ని తన యొక్క అంటే ఏ సమయంలోనైనా మనం ఆయన మీద ఆధారపడగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. ఏదైనా ఒక కాపరి ఒక మందని కాస్తున్నప్పుడు ఆ మంద యొక్క బహు జాగ్రత్త, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాడు ఆయన. ఎవరికి మన ఒక మంద అంటే మొత్తం అంత గుంపులో ఉన్నారు కదా, ఇండివిజువల్ గా చూడడం, కేర్ చూడడం అన్నది కాదు. ప్రతి ఒక్క మందలో ఉన్న ప్రతి ఒక్కరి విషయము, ప్రతి ఒక్క దాని విషయము ఆయన బహు జాగ్రత్త కలిగి ఉంటాడు. వాళ్ళని మనం కాపరి అంటారు. కాపరిగా ఉన్న ఆ దేవుడిని మనం సరైన రీతిలో మన పిల్లలకు ప్రజెంట్ చేస్తే, సరైన రీతిలో మనం దేవుణ్ణి మన పిల్లలకు అర్థమయ్యేలా దేవుణ్ణి వాళ్ళకు మనం నేర్పిస్తే, రానున్న దినాల్లో దేవుని యొక్క విషయంలో వాళ్ళు ఎక్కడ కూడా తప్పుకోరు. దేవుని విషయమే కాదు, వాళ్ళు ఏం చేయాలనుకున్నా దేవుణ్ణి సరైన రీతిలో వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఇప్పుడున్న ప్రజెంట్ కాంటెస్ట్ అంటే సందర్భంలో చూస్తే టెక్నాలజీ పెరిగిపోయింది. తల్లిదండ్రుల మీద కూడా కాకుండా ఈ టెక్నాలజీ మీద ఆధారపడే పిల్లలు వచ్చేసారు. ఇప్పుడే చిన్నప్పటి నుంచి వాళ్ళకి సెల్ ఫోన్ ఉంటేనే వాళ్ళు తినగలుగుతారు, సెల్ ఫోన్ ఉంటేనే నీవు చెప్పిన మాట వింటాను అంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో అసలు దేవుడు అనేవాడిని మనం ప్రజెంట్ చేయకపోతే, పిల్లలకు అర్థం చేయించకపోతే, అది చాలా బహు భయంకరమైనది. కాబట్టి ఈ వాక్యం ఏదైతే ఉందో, సరైన రీతిలో వాళ్ళకి ప్రజెంట్ చేయాలి. దేవుడు అంటే ఏంటో వాళ్ళకి అర్థం చేయగలగాలి అంటే ముందు ఆ దేవుడు ఎవరు నీకు అర్థం కావాలి, తల్లిదండ్రులకు అర్థం కావాలి. తల్లిదండ్రులు దాన్ని యెహోవా నా కాపరి అనే మాటను ఎక్సర్సైజ్ చేయగలగాలి, అనుభవించగలగాలి. అందుకే ఒక దగ్గర రాసి ఉంటుంది, యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకున్నాడు. ఎక్స్పీరియన్స్ చేస్తేనే తప్ప ఆ కాపరి యొక్క గొప్పతనాన్ని, ఆ కాపరి యొక్క అనుభవాలను మనం అనుభవించినప్పుడు, ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది ఇంట్లో, ఆ ప్రాబ్లం వచ్చి రాగానే ఫ్యామిలీ అందరు కూర్చొని ప్రార్థన చేసి, దేవా మా ప్రాబ్లం ఇది, నువ్వు రేపు పొద్దున మాకు ఈ ప్రాబ్లం తీసేయని ప్రార్థన చేస్తూ, నువ్వు తల్లిదండ్రులుగా ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లలు దాన్ని చూసి రేపు దేవుడు ఆ కార్యం చేయగానే నిజంగా మా దేవుడు
మా కాపరి, మా కుటుంబానికి కాపరి అని ఆ పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. చాలాసార్లు ఇప్పుడున్న పేరెంటింగ్లో స్కూల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము అంటే కొంత మనకు అర్థమవుతుందంటే పిల్లలకు సమయం ఇచ్చే ఆ సమయం పేరెంట్స్కి లేదు. కానీ ఇప్పుడున్న సమయంలో పిల్లలకు సమయం ఇవ్వాలి. ఆ సమయంలో దేవుడు అంటే ఏందో నేర్పియాలి. నువ్వంటే ఎందుకు కాదు, నేనంటే ఎందుకు కాదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన బహుమానాలు కాదు కాబట్టి సో ఆ విషయాన్ని పూర్తిగా చేయాలి. ఏమని మరి ఆ దేవుడు ఎలాంటి వాడు అనేది కింద మీరు అంతా చదువుతుంటే పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని కరుణ చేస్తాడు. అంటే ఏంటి? పీస్ మైండ్ ఇస్తాడు. మనం పడుకుంటే నిద్ర సంతృప్తికరమైనటువంటి నిద్రను దయచేస్తాడు. శాంతికరమైన జలంలో యుద్ధకు మనల్ని నడిపిస్తాడు. ఏ ప్రాబ్లం లేని ప్లేస్లో మనల్ని తీసుకెళ్ళగలుగుతాడు. నా ప్రాణాలకు ఆయన సేద తీరుస్తాడు. అసలు మన ప్రాణానికి ఒక అంటే సేద అంటే నెమ్మది. చాలాసార్లు మనకు ఏం లైఫ్ టెన్షన్ అని బతుకుతున్నటువంటి సందర్భాల్లో బతుకుతున్నాం. మనకు సేద లేదు, అంటే విశ్రాంతి లేదు. అలాంటి స్థితిగతుల మధ్య బతుకుతా ఉన్నాం. కానీ దేవుడు మనకు సేద తీర్చువాడు, నా ప్రాణానికి సేద తీర్చువాడు. అది మన పిల్లలకు అది నేర్పించగలరు. అలా నేర్పించగలరు. తర్వాత నీతి మార్గంలో నన్ను నడిపించు. నీతి మార్గం ఇప్పుడున్నటువంటి కల్చర్ చూసినట్లయితే అంతా ఎక్కడెక్కడ కరప్టెడ్ మైండ్ ఉంది. కరప్టెడ్ సమాజం ఉంది. ఈ కరప్టెడ్ సమాజంలో నీతిగా న్యాయంగా బతకాలంటే అది దేవుడే మనకు నేర్పించగలరు. కాబట్టి ఆ దేవుడిని మనం పిల్లలకు అర్థం చేయించాలి. ఆ దేవుడిని మన పిల్లలకు మనం పరిచయం చేయించాలి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయం నాకు భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరిస్తుంది అని దావీదు చెప్పినట్లుగా, ఆయన అనుభవించినట్లుగా దేవుని అర్థం చేసుకుని ఆయన ఎంత రాజు అయినప్పటికీ అర్థం చేసుకున్నట్లుగా మనం మన పిల్లలకు నేర్పించగలగాలి. అలా నేర్పించినప్పుడు దేవుడు మనకు సరైన రీతిలో ఉంచుతాడు. అందుకే అక్కడ ఒక దగ్గర ఉంటుంది సామెతలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా బహుధైర్యమును పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశంలో నుండి విడిపించును అంటే దేవుణ్ణి పరిచయం చేసి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా అది యేసుక్రీస్తులోనే ఆయన భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనకు జీవపు ఊట, మరణం నుంచి విడిపించినట్ట, మరణపు పాశంలో నుండి విడిపించు. మరణపు పాశంలో నుండి రాన్న కల్చర్, కాంటెంపరీ కల్చర్ ఎలా పెరుగుతుందో తెలియట్లేదు. స్టూడెంట్స్ ఎలా బతుకుతారో తెలియదు. తర్వాత వాళ్ళు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తారో తెలియదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా అది మన మరణంలో నుంచి మనం తప్పిస్తుంది. యేసుక్రీస్తు మాత్రమే, లేదంటే యెహోవా మాత్రమే మనల్ని మరణంలో నుంచి తప్పించు దేవుడు. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచి ఉన్నాడు. ఆయన ఆ కలువరి శిలువ రక్తంలో మన పాపం నిమిత్తం మరణించి, ఆ మరణించిన తర్వాత ఆ మరణాన్నే జయించి 3వ దినాన తిరిగి లేచి ఆ మరణాన్ని జయించి మనకు నిత్య జీవాన్ని దయచేసిన దేవుడు. ఈ ప్రపంచంలో అలాంటి దేవుడు ఇంకెవరూ లేరు. అలాంటి దేవుడు ఇంకెవరూ లేరు కనుక ఆ దేవుణ్ణి మనం సరైన రీతిలో మనం మన పిల్లలకి ప్రజెంట్ చేయగలిగితే వారి భవిష్యత్తు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే బహుధైర్యం పుట్టించినట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించు. కాబట్టి ఈ ధైర్యం ఇచ్చు దేవుడైన యెహోవాను పరిచయం చేస్తూ మన పిల్లల్ని పెంచగలిగినప్పుడు ఈ లోకంలో వాళ్ళు ఏ విధమైనటువంటి కష్ట సుఖాల మధ్యలో అయినప్పటికీ ధైర్యంగా బతకగలుగుతారు. అలాంటి దేవుణ్ణి పరిచయం చేసే కుటుంబంగా మీరు కూడా ఉండాలని, అది మనందరికీ దయచేయాలని, దేవుడు మనల్ని అలా విధంగా నడిపించాలని ప్రార్థన చేస్తూ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించింది కాదు. థ్యాంక్ యూ. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మధ్యలో లక్ష్మణ్ ప్రార్థన చేసి తర్వాత కేక్ కట్ చేసుకొని క్లోజ్ చేస్తాం. Gracias.
హెచ్చరించారు ఏమై ఉన్నారో ఎవరు అనేది చూసి చెప్పడానికి తెలిస్తే మా ద్వారా మా తండ్రి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి తర్వాత జనరేషన్స్కి ఉంచుమని ప్రతి విషయంలో పెంచడానికి జ్ఞానాన్ని దయచేయమని సహాయం మాకు అందరికీ కూడా తండ్రి మా యొక్క పిల్లలు సత్యాన్ని పట్టడానికి సహాయం బలపరిచి సహాయం చేయమని సమస్యగలితమైన ప్రభావం మీద ఉన్నారు టేబుల్ మీద చిన్న టేబుల్ మీద ట్రైపాడ్ ఇటు పెట్టండి అలా సైడ్కి అవుతుంది కదా స్ట్రైట్ అవుతుంది ఇట్లా ట్రైపాడ్ స్ట్రైట్ అవుతుంది అలా వీడియో పాజ్ పాస్ చేయటం ఉంటుంది ఇక వస్తుంది పేసి కనబడుతుంది కదా బయట రైట్ ప్రేయర్ అయిపోయింది కదా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మే గాడ్ బ్లెస్ యూ డియర్ మే గాడ్ bless you, dear. May God bless you, dear Lucas. May God bless you, dear. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Lucas. Happy long life to you. Greetings to you. Many greetings to you. Greetings, dear Lucas. Many greetings to you. Wish you happy birthday. Happy birthday. God bless you. Happy birthday. దినాలు ఇప్పుడు పెట్టేటండి కాదు కొంచెం పెట్టండి ఫోటో తీసుకో ఇద్దరు ఒకేసారి రండి కంపల్సరీ పెట్టాను అలా వాడండి అడగాను మన వాయిస్ కూడా పడుతుంది మీరు నేను చూసుకుంటా ఫోటో లాగుతున్నావా ఫోటో లాగుతున్నా పెట్టి ఫోటో లాగు హ్యాపీ బర్త్డే
తీయండి మాస్క్ తీయండి అక్క మాస్క్ తీ క్యూటీ పెట్టండి న్యూ ఫేస్ కట్స్ క్యూటీ అక్క పెట్టండి లోకస్ పెట్టండి మీరు ఇటు చూడండి అక్క రైట్ రైట్ మీరిద్దరు వెళ్ళండి బాబు ఒక లోకస్ పెట్టండి ఒక క్యూటీ పెట్టండి ఏమన్నా వేడైతే ఆ ఫోటో కూడా సార్ ఓ బాబు కెమెరాలో సరిపోవట్లేదు అంత హైట్ ఉంది ఏం కాదు సెట్ చేసిన నిలబెట్టు సెట్ చేసిన ఇటు చూడండి ఒకసారి ఇది ఎంత తీసుకున్నారు 750 800 అవునా ఎలా నిందంటారా మొత్తం ఎన్ని ఫోటోలు తీసుకోండి ఎన్ని ఫోటోలు తీసుకోండి నువ్వు ఫోటో తీసి వచ్చేసి టెక్నాలజీ ఫుల్ యూజ్ చేసుకోవడంలో సాఫ్ట్వేర్ అడిగి ఉన్నారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వండర్ మా ఫ్యామిలీని లోకస్ని ఈ కరోనా టైంలో కూడా మీరు రిస్క్ తీసుకొని మీరు మమ్మల్ని బ్లెడ్ చేయడానికి మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా మా ఫ్యామిలీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆహ్వానించినందుకు దేవుడు కూడా మమ్మల్ని అందరినీ మీరు ప్రార్థన చేస్తాం. సో థ్యాంక్ యూ వండర్ క్యూటీ కట్ చేయండి బాబు కూర్చోండి ఎందుకంటే వైరస్ ఏమన్నా చచ్చిపోతుంది అసలు తాగాల్సిన చాయ్ సార్ కేక్ తినేసి చాయ్ తాగండి లోన వైరస్ ఏమన్నా చచ్చిపోతుంది బ్లాక్ వాటిని బాగా తీసుకుందా నీకు వాటిని ఉన్నది ఎస్ఎస్సి స్టూడెంట్స్ గురించి మొన్న ఇప్పుడు బాగా అయిందండి ఓకే మొన్న ఉడకలు ఎక్కువ హలో చూతా అప్పుడు తీసుకుందే ఇప్పుడు షాపింగ్ ఏం చేయాలి అవునా సార్ జనవరి ఫస్ట్ ఏం తీసుకుంది అప్పుడు ఇయర్కి తీసుకున్నాం నేను మరవలేదండి ప్రార్థన చేస్తున్నాను మర్చిపోతాయి అంతే మీకు ముందే ఎంతమంది స్టూడెంట్స్ ఒకటే మెసేజ్ పెడతా ఉన్నారు విఆర్ వాళ్ళు పోస్టులు ఇచ్చిందాలే దాన్ని తీసేసింది అయిపోతుంది కానీ సైడ్ పెట్టి
అక్కడనే కూర్చొని చూడండి ఇలా ఉంటావా దొరకపోతే విఆర్ఓ అంటే ప్రమోషన్ ఉండదా విఆర్ఓ కింద ఎందుకు నేను అయితే యాక్చువల్గా ఏంటంటే మన ఎస్బీ ఓపెన్ చేసిండు ఎప్పుడో చేయించిండు చక్కగా చేపిస్తే అయిపోతుంది కరెంట్ బుక్లో అయితే ఇది వ్యవస్థ అటు ఇటు అంటారు కదా సర్టిఫికేట్ ఎస్బీలో సంతకం మెంబర్ సంతకం చేసుకొని పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో ఏదో రకంగా ప్రమోషన్స్ ఇస్తారు కదా వాళ్ళ యూడీసీ ఎల్డీసీ టైప్ ఏదో ఇస్తామంటారు విఆర్ వాళ్ళని అట్లా ఏదైనా వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు అన్నట్టు మనం అదే అయిపోయింది సంతకం చేపిస్తాను వాళ్ళ పోతే పెట్టామన్నట్టు డైరెక్ట్ ఇచ్చారో ఇప్పుడు అన్నిటి ఎగ్జామ్ పెడతారు మళ్ళీ చాలా మంది అయిపోయారు కదా లేదక్క వాళ్ళ ఛానల్ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు దానికి క్వాలిఫికేషన్ ఏమేమి వస్తాయి అడుగుతారు సర్వీస్ లో కాకపోతే వాళ్ళని ఎగ్జామ్ పెట్టి అలా వచ్చిన వాళ్ళకు ఇస్తారేమో అంటున్నారు చాలా మంది అయిపోయారు ఇప్పుడు అందరూ బిఆర్ఏలో వద్దమ్మా ప్యాక్ చేయించు లక్ష్మీ సార్ గణేష్ సార్ కేక్ లాగా పిల్లలకి పెట్టి కానీ దీంట్లో రావచ్చా బిస్కెట్ దీంట్లో కేక్ కాదు అది ఆ కేక్ అయితే రావచ్చు ఇది ఇదేనా దీంట్లో మైదా ఉంటుంది కదా బిస్కెట్ అంటే వీటిలో మైదా ఎక్కడ స్మాల్ క్వాంటిటీ డైట్ మైదా అయితే బయట కేక్ కావాలంటే బయట మిక్చర్ వేస్తుంది ఇది ప్యాకింగ్ చేసిందే కదా సార్ ఆ కంపెనీ నుంచే ప్యాకింగ్ చేసి వస్తుంది ఇది మనం దీపేనండి క్యూటీ మరి పలుకుతలే మనం బయట మాట్లాడుతున్నాం అర్థం చేస్తున్నావు అది అన్నమా అన్నం బాగా చేస్తున్నావు తినండి తినండి స్పెషల్గా 2 కేజీలు తయారు చేయించుకోండి ఇప్పటిదాకా ఆగదుగా వాళ్ళు ఆల్రెడీ ముందు ఒకటి వాళ్ళు తినేసారు ఓకే లాస్ట్ టైం కూడా అట్లే చేసేది అప్పుడు ఏమైందంటే కట్ చేసిన దాకా వేడి చేయాల్సి వచ్చింది అంటే రెడీ చేసింది ఇక కట్ చేసింది తిన్నారు కదా కటింగ్ అంటే అది తింటారు అది నీ ఐడియా ఓకే ఐడియా ఇప్పటి పిల్లలకి ఇట్లా అడ్వాంటేజ్గా ఎక్స్ట్రాగా సబార్డినేట్ అంటారు కదా ఒకటి కాకుండా ఇంకోటి అనేది మ్యాథ్స్లో ఏమంటారు మ్యాథ్స్లో ఎక్స్ట్రా అన్నదాన్ని పక్కన పెడతారు కదా దాన్ని ఏమంటారు ప్లస్లో యాడ్ చేస్తున్నప్పుడు క్యారింగ్ చేస్తారు కదా సార్ యాడ్ చేస్తున్నప్పుడు ప్లస్లో యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ క్యారింగ్ వస్తుంది క్యారీ ఫార్వర్డ్ వస్తుంది ఇవేం ఫస్ట్ వాటర్ సీట్ ఉంటే రవికి ఏమంటారు అవి ఎక్స్ ఇంకా బాగుంటుంది పీసెస్ రబ్బర్ పీస్ లాగా పెట్టారు ఫ్రూట్ పీస్ అదే పీసెస్ మధ్య మధ్యలో ఉంటాయి రెండు మధ్యలో ఎంపీ కప్పులు పెడితే ఎక్స్ట్రా డ్యూటీ ఎవరిది బర్త్డే బర్త్డేగా వస్తుంది కాదు కదా ఇప్పుడు అంటే రావన్నా మా స్కూల్ ఎక్కడ వస్తుంది
వస్తాను స్కూల్ ఎట్లుంటుండో పిల్లల అంకుల్స్ ఆంటీస్ నీ బర్త్డేకి వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు నీకు వేలాది వందనాలు. మమ్మీ డాడీ చెల్లి నాకు ఈ బర్త్డే ఏర్పాటు చేసి సెలబ్రేషన్ చేసినందుకు నీకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్. ఓకే బాయ్. బాయ్. May God bless you. May God bless you. May God bless you. Bye. 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 Bye.